హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను. అది ఎలా కుట్టాలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇది ఏ డిజైనో మీకు అర్థం కావడం కోసం నేనైతే డిస్ప్లే మీద పిక్ అయితే పెడతాను ఫ్రెండ్స్, అదైతే మీరు చూడండి. ఫ్రెండ్స్, అలాగే వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇది వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ పార్ట్ దగ్గర నాకు తీయడం కుదరలేదు. అందుకని నేను ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గరది కుట్టడం అయితే చూపించాను. అది మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. మనకి కావలసిన కలర్స్తో అయితే మనం ఏ శారీ మీదకి కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ శారీ కలర్ కాంబినేషన్స్తో అయితే మనం తీసుకోవాలి. నేనైతే శారీ కలర్ని బట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. మెటీరియల్ గోల్డ్ కలర్ కడ్దానా, అలాగే పింక్ కలర్ కడ్దానా తీసుకున్నాను దీనికోసం. కాకపోతే నాకు అంత నచ్చలేదు, అందుకని చెప్పి నేను పింక్ కలర్ కడ్దానా అయితే స్కిప్ చేసి వాటి బదులు బీడ్స్ అయితే తీసుకున్నాను పింక్ కలరు. అలాగే గ్రీన్ కలర్ కడ్దానా తీసుకున్నాను. ఇవి కడ్దానా చాలా చిన్న సైజులో ఉన్నాయి. నేను కట్ వర్క్ డిజైన్ వేసుకోవడం రాని వాళ్ళ కోసం అయితే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో ఒకసారి చూస్తే రాని వాళ్ళ కోసం ఈజీగా అయితే అదైతే ఉపయోగపడుతుంది. నేను దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. డిజైన్ అయితే అదే, అంటే సేమ్ డిజైన్ అయితే కాదు, మోడల్ అయితే ఇలా వేసుకోవాలి అని ఒక డిజైన్ బట్టి వేసుకోవాలన్నమాట. షేప్ అయితే అది వస్తుంది కానీ డిజైన్ అయితే కొంచెం మారుతుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అది చూసి అది ఇది ఇలా వేరువేరుగా ఉంది కదా అని అయితే అనుకోవద్దు. డిజైన్ అయితే మారుతుంది. ప్రాసెస్ అయితే అది ఎలా చేసానో ఇది కూడా అలా చేసానని ఒకే షేప్లో వస్తుంది, సేమ్ సైజు. దానికోసం నేనైతే చెప్పాను. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. జర్దోసి స్టెమ్ లోడింగ్ ఒకే సైజులో కట్ చేసుకొని మనం ఈ స్టెమ్ లోడింగ్ అయితే వేసుకోవాలి. స్టెమ్ లోడింగ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్లవర్ అయితే వేస్తున్నాము పైన. ఇది చివరైతే వైట్ బీడ్ అయితే పెట్టాము. ఇది చివర కన్ఫామ్గా నాట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మనకి ఎక్కడైనా ఒక్క దగ్గర ఊడినా కూడా మొత్తం అంతా ఊడిపోతుంది. అందుకే ఎక్కడికక్కడ నాట్స్ అయితే వేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మనం స్టెమ్ లోడింగ్ లోపల అయితే ఫ్లవర్ అయితే వేస్తున్నాము. ఇది కూడా మనం పైన ఎలా వేసామో ఇక్కడ కూడా అలాగే వేస్తున్నాము ఫ్లవర్ లాగా. ఇక్కడ కూడా సేమ్ అంతే, అక్కడ ఎలా వేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే, కాకపోతే షేప్ అయితే వేరుగా ఉంది. ఇక్కడ మనం ఫ్లవర్ అయితే వేస్తున్నాం కదా. ఫ్లవర్ వేసిన తర్వాత పైన అయితే అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అయితే నేను బేస్ రింగ్ ఉంది కదా, బేస్ రింగ్ పెట్టి అయితే నేను వేసాను. ఇక్కడ నాకు వీడియోలో చూపించడానికి అయితే అవ్వలేదు, మొత్తం అంతా కుట్టిన తర్వాత అయితే నేను చూపిస్తాను. బేస్ రింగ్ పెట్టి దాని మీద స్టోన్ అయితే పెట్టాను. ఇప్పుడైతే మనం హ్యాండ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ముందు బ్యాక్ నెక్ డిజైన్ ఎలా వేసామో కింద హ్యాండ్స్కి కూడా సేమ్ అదే డిజైన్ అయితే వేసుకున్నాం. అది వేసుకున్న తర్వాత మనం లైన్స్ అయితే పైకి డ్రా చేసుకున్నాం. ఇది లైన్కి మధ్యలో 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చాము. గ్యాప్ ఇచ్చిన తర్వాత చమ్కీస్ అయితే కింద నుంచి పై వరకు 4 అయితే పెట్టాను ఫ్రెండ్స్. అలాగే పింక్ కలర్ లైన్ వేసిన దగ్గర ఫ్లవర్ లాగా అయితే ఉంటుందని చెప్పి నేను మధ్యలో వైట్ బీడ్ పెట్టి దాని చుట్టూరు పింక్ కలర్ బీడ్స్ అయితే యాడ్ చేశాను. ఇది మొత్తం డిజైన్ అంతా అయిన తర్వాత అయితే నేను ఇంకొక వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.